కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను చూస్తున్నా, అన్నీ గమనిస్తున్నా. ఇవన్నీ మర్చిపోయే ప్రసక్తి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరికీ సినిమా చూపిస్తాం, ఇలాగా మాస్ డైలాగులు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ధైర్యం వచ్చేలాగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిపై కేసులు పెడుతున్నారు, అలాగే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎలా వేధింపులకు గురి చేస్తున్నారు, ఆయనపై ఇప్పటికే 10-11 కేసులు పెట్టారు. ఆయన దాదాపు 2 నెలలకు పైగా జైలు జీవితం అనుభవిస్తున్నారు. తీరా బెయిల్ వచ్చే సమయంలో కూటమి ప్రభుత్వం మళ్ళీ కేసులు పెట్టి వల్లభనేని వంశీని జైలుకి పంపిస్తూ వేధిస్తుంది. అలాగే మాజీ ఎంపీ నందిగం సురేష్పై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులు పెట్టింది. ఆయన కూడా జైలుకి వెళ్ళాడు. తాజాగా ఒక వ్యక్తి నందిగం సురేష్ ఇంటికి వెళ్ళి వారిపై గొడవకు దిగితే ఆయనపై కేసులు పెట్టకుండా నందిగం సురేష్పై కేసులు పెట్టి జైలుకు పంపించారు. అలాగే సోషల్ మీడియా కార్యకర్తగా ఉన్న ఒక మహిళను అరెస్ట్ చేసి ఆమెను కూడా వేధించడం జరిగింది. ఇలా కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుంది. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రాబోతుంది కాబట్టి